నాటకాన్ని ఎన్ని రూపాల్లో దర్శిస్తాం. వ్యాసం. అందరికీ వందనాలు. తెలుగు నాటకరంగ అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం మీకోసం. నాటకాన్ని ఎన్ని రూపాల్లో దర్శిస్తాం అంటే చెప్పడం కష్టమే. నాటకం యొక్క రూపములన్నింటి గురించి ప్రస్తావించవలసి వస్తుంది. మనుషుల్లో రూపాలు చెప్పడం కూడా కష్టమే. అయినా ఒక వ్యక్తి గురించి చెప్పడానికి అతన్ని రూపాన్ని వర్ణించక మానం. లావుగా ఉన్నాడనో సన్నంగా ఉన్నాడనో ఒక విశేషంతో అంటాం. ఇంకా లావుగా పొట్టిగా ఉంటాడనో సన్నగా పొడుగ్గా ఉంటాడనో 2 విశేషాలతో అంటాం. దీనివల్ల ఆ వ్యక్తి రూపాన్ని ఒక అంచనా వేసుకోవడానికి వీలు పడుతుంది. పాశ్చాత్య నాటక చరిత్ర తిరగవేస్తే మనకు 2 రూపాలే ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి విషాద రూపకము, ట్రాజడీ. 2 ఆహ్లాద రూపకము, కామెడీ. రూపము అంటే ప్రాథమికంగా కావలసిన ప్రయోజనాన్ని బట్టి కొత్త ఆకారం ఇవ్వటం అవుతుంది. ఒక వాక్యము మాటలతో ఒక పద్ధతిలో ఏర్పాటు చేయటం వల్ల ఆలోచనను తెలియపరచవచ్చును. నవలలకు, పద్యాలకు లేదా వ్యాసాలకు వ్యత్యాసం గమనించవచ్చును. అదేవిధంగా ఒక పద్ధతిలో సంఘటనలు ఏర్పాటు చేయటం వల్ల నాటకానికి ఒక రూపం ఏర్పడుతుంది. తద్వారా నాటక గమనాన్ని సృష్టించవచ్చును. చాలా నాటకాలు ఒకే రకమైనవిగా ఉంటాయి. మూలాంశములలో సాధారణంగా సారూప్యం ఉండటం చేత నాటకాలను గుర్తిస్తాము. అయినప్పటికీ మనం గుర్తించిన నాటకాలన్నీ ఒక్కలా ఉండవు. 1 విషాద రూపకం. చాలా పురాతనమైన నాటక రూపం. నిజమైన గంభీరమైన నటనలతో పాటు నాటకం అంతటా గంభీరమైన స్వరము ప్రదర్శితమవుతూ ఉంటుంది. కాస్త ఉపశమనం కోసం కొన్ని హాస్యమైన కదలికలు కూడా ఉండేవి. మానవుల యొక్క ఉనికిని, స్వభావమును, ధర్మాన్ని, నీతిని లేక మానవ సంబంధాలను గురించి ప్రత్యేకమైన ప్రశ్నలను ఈ నాటకాల్లో లేవనెత్తినవి. విషాద రూపకంలో కథా సారథి లేక నాయక పాత్ర సాధారణంగా మన సానుభూతిని, మన ఆనంద భావాలను లేవనెత్తుతుంది. ఆ పాత్ర ఆశయ సాధన కోసం ఎంతో విపత్తును ఎదుర్కొని పనిచేస్తుంది. దాని ఆశయానికదే యోగ్యమైనది. అందుకు ఇంకో ఆశయం లేక నియమంతో సంఘర్షణ ఉండటం జరుగుతుంది. పురాతన గ్రీకులో చాలా విషాద నాటకాలు వచ్చాయి. ఇంగ్లాండ్లో ఎలిజబెత్ కాలంలో కూడా వచ్చాయి. సోఫోక్లిస్ రచించిన రాజా ఈడిపస్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. దీనిని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ట్రైనింగ్లో మేము ప్రదర్శించాం. రాజా ఈడిపస్గా నేను పాత్ర ధరించాను. అలాగే ఇంకొక ఉదాహరణ షేక్స్పియర్ హ్యామ్లెట్. ఇది కూడా గొప్ప విషాదాంత నాటకం.
నేను అమెరికా పర్యటించినప్పుడు హ్యామ్లెట్ నాటక ప్రదర్శన చూశాను. నా అదృష్టం. ఆధునిక నాటకాల్లో ఇటువంటి కథానాయకులు ఉండరు. అయినా ఆధునిక విషాద నాటకాలు మరో రూపంలో వస్తున్నాయి. 1889లో తెలుగు నాటకరంగంలో తొలి స్వతంత్ర విషాదాంత నాటకం విషాద సారంగధర శ్రీ ధర్మవరం రామకృష్ణమాచార్యులు రచించి విషాదాంత నాటక రచనకు ఆద్యులయ్యారు. మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతానిగా ఉన్న సంస్కృత నాటక లక్షణానికి భిన్నంగా సుఖాంతం కావలసిన నాటకాన్ని విషాదాంతంగా మొట్టమొదటిసారి ప్రయోగంగా రచించారు. ఉదాహరణగా నేను వ్రాసిన ఏకో నారాయణ ఏకపాత్ర నాటిక కూడా విషాదాంత నాటిక. 2 ఆహ్లాద రూపము. ఈ నాటక రూపము పురాతన గ్రీస్ మూలం నుంచి వచ్చింది. సాధారణ నటన, పాత్ర లేక ఆలోచన ఆధారంగా చేసుకొని మార్పు చెంది వచ్చింది. అది గంభీరతను వెల్లడించకూడదు. అందులో హాస్యమైన స్వరము సాధారణంగా ఉండునట్లు పోషించాలి. కామెడీ కోరుకునేది ప్రేక్షకులు సంఘటనను ఒక రూపము గల వస్తువుగానే చూస్తారు. అరటిపండు తొక్క మీద కాలుపడి జారిపోతే అందరం నవ్వుతారు. కానీ ఆ పడినతను మన బంధువు అయితే నవ్వు పుట్టదు, కానీ బాధ కలుగుతుంది. అదేవిధంగా కొన్నింటికి మనం అయిష్టం తెలుపుతాం. కొన్ని విషయాలను మనం తీవ్ర స్థాయిలో ఇష్టపడకపోవచ్చును. వారి పరిహాసాస్పదమైన లక్షణాలను మనం చూడలేకపోవచ్చును. అయినను ప్రాముఖ్యమైనదైనా కాకపోయినా ఏ విషయమైనా కామెడీకి విషయం కావచ్చును. అయితే దానిని సరైన చట్టంలో బిగించాలి. కానీ దాని యొక్క గంభీరతకు సంబంధించిన దానికి మనం తగిన దూరంలో ఉండాలి. సంతోషము నుంచి హేళన వరకు ఉండే కామెడీ ఉద్వేగాలను రేకెత్తిస్తుంది. దాని ప్రతిఫలంగా నవ్వు పుడుతుంది. తెలుగు నాటక రంగంలో హాస్య నాటికలు మల్లాది విశ్వనాథ శర్మ, హాస్య బ్రహ్మ బమిడిపాటి కామేశ్వరరావులు ప్రవేశపెట్టి మార్గదర్శకులయ్యారు. బమిడిపాటి రాధాకృష్ణ ప్రేమ పట్టుదలలో చూపే పాత్రలతో రచించిన భజంత్రీలు హాస్య నాటికను మేము ప్రదర్శించాం. నేను గండభేరుండం పాత్ర ధరించాను. నేను వ్రాసిన మనిషి మూకాభినయ నాటిక హాస్య నాటిక. విమర్శకులు కొన్ని లక్షణాలను బట్టి నాటక రూపాలను విభజించారు. ఆ లక్షణాలలో ముఖ్యమైనవి చర్యలలో రకము, నాటకం అంతటా ఉన్న స్వరము, వ్యక్తీకరించే ముఖ్యమైన ఉద్వేగములు. నాటకాన్ని రూపమును బట్టి సాధారణంగా విభజించారు. అవి 1 ట్రాజడీ లేక విషాదం లేక విషాద రూపకం నాటకం లేక విషాదాంత రూపకం. 2 కామెడీ లేక హాస్యం లేక ఆహ్లాద రూపకము నాటకము. 3 ట్రాజడీ కామెడీ లేక విషాద ఆహ్లాద రూపకము. 4 మెలో డ్రామా. 5 ఫార్స్.
లేక ప్రహసనము మొదలగునవి. ప్రతి ఒక్క నాటక రూపాన్ని అర్థం చేసుకోవటానికి నాటకం సరైన విభజన కోసం ముఖ్యమైన లక్షణాలు ఒక్కొక్కసారి నొక్కి చెప్పటం జరుగుతుంది. అందరూ ఈ విభజనను బట్టి మాత్రమే చదవరు, కానీ ఈ విభజనను అర్థం చేసుకోవటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. ఇతర రూపాలు అన్ని నాటకాలు పూర్తిగా గంభీరంగానూ లేక ఆహ్లాదంగానూ ఉండవు. ఈ రెండు రకాలు కూడా మిశ్రమంగా ఉన్న నాటకాలు విషాద ఆహ్లాద రూపకములు ఉంటాయి. ఇలా మిశ్రమంగా ఉన్న నాటకం మెలోడ్రామా. ఇది 19వ శతాబ్దం నుంచి ఆకర్షించబడింది. నేటికి టీవీ డ్రామాలలో ముఖ్యంగా నేరము, అపాయము చోటు చేసుకున్నాయి, ఆధిపత్యం వహిస్తున్నాయి. మెలోడ్రామా అప్పటికి కావలసిన గంభీరమైన నటన వృద్ధి చేస్తుంది. వీటిని నడిపించేది చెడ్డబుద్ధి గల విలన్ యొక్క దుష్ట శక్తులను నాశనం చేసే ఆనందకరంగా నీతాప్తి అయ్యేటట్లు చూడవచ్చును. మెలోడ్రామా ఓ ప్రపంచాన్ని సృష్టించింది. అందులో మంచిని పాపమును చాలా స్పష్టంగా వ్యత్యాసంగా చెప్పబడి ఉంటాయి. అరుదుగా ఏ సమస్య అయినా ఉంటుంది. అక్కడ ప్రేక్షకుని సానుభూతి అసత్యం చెబుతుంది. మనవి చేసుకునేవి బలంగాను మూల కారణాలతో ఉంటాయి. మంచివాళ్ళు జయించటట్లు, చెడ్డవారు శిక్షించబడేటట్లు సృష్టించబడే కోరిక కనబరుస్తారు. ఈ కోరిక సాధారణంగా 2 ముగింపులు కలిగి ఉంటాయి. ఒకటి మంచివాళ్లకు, రెండవది చెడ్డవాళ్లకు వెల్లడించబడి ఉంటుంది. మెలోడ్రామా గంభీరమైన నటనలో ఉంటే విషాద రూపకానికి చెందుతుంది. ఆనందకరమైన ముగింపు ఉంటే ఆహ్లాద రూపకం అవుతుంది. మంచివాళ్ళు దుష్టుల మీద విజయం సాధిస్తారు కాబట్టి బహుశా ప్రేక్షకులు ఈ విషయాన్ని హామీ ఇస్తుంది. అందుకే ఇది చాలా ప్రచారము పొందిన రూపం 20వ శతాబ్దంలో. ఇలా వర్గీకరణ చేసి ఒక రూపమునకు చెందినట్లు పరిగణలోకి తీసుకునే విధానాన్ని స్వస్తి చెప్పారు. పరిస్థితులను, వ్యక్తులను అంత స్పష్టంగా వర్గీకరించలేకపోవటమే ప్రధాన కారణం. పరిధులు చెరిగిపోయాయి. ఒకే సంఘటన గంభీరముగా, ఆహ్లాదంగా, భయానకంగా లేక వింతగా ఒకే కాలంలో సాధారణంగా చూపిస్తున్నారు. అందుచేత నాటకం యొక్క స్వరము తరచుగా మారిపోతూ ఉంటుంది. పురాతన కాలంలో మూలాంశములు ట్రాజడీ, కామెడీతో కలిసి ఉండేవి లేదా వ్యతిరేకమైన వాటితో బదిలీ అయ్యేవి. ఆ ఫలితంగా పాత వర్గీకరణలు వాటికున్న విశేషాలు కోల్పోయాయి. 2వ ప్రపంచ యుద్ధం నాటి నుంచి నాటకాలు మరో రకంగా వర్గీకరణ చేయటం మొదలుపెట్టారు. విషాద ప్రహసనము, ట్రాజడీ ఫార్స్, యాంటీ నాటకము, యాంటీ ప్లే, సంగీతభరిత విషాద నాటకం, ట్రాజడీ,
ఫర్ ది మ్యూజిక్ హాల్. ఇంకా చాలా వైవిధ్యమైన పేర్లు వచ్చాయి. అవి ఇదివరకటి మూలాంశములు ఏ విధంగా సూచిస్తాయో తెలియచేస్తాయి. ప్రాముఖ్యమైన సంస్కృతి నుంచి కూడా అంశాలను కలుపుకోవటం జరిగింది. అన్ని మార్పులు వచ్చినా ప్రతి నాటకానికి ఏదో ఒక రూపము ఉన్నట్లు గుర్తించవలసిన అవసరం మనకు ఉంది. లేకపోతే మనం చదవటానికి వీలు కలగదు, సౌలభ్యంగా ఉండదు. ప్రతి నాటకంలో ఏవో కొన్ని లక్షణాలు సారూప్యంగా ఉంటాయి. ఏ రెండు నాటకాలు ఒకేలా ఉండవు. కొన్ని ఉండవలసిన లక్షణాలు కొన్ని నాటకాల్లో ఉంటాయి. కాబట్టి వాటిని ఒకే వర్గములోకి తీసుకొని రావచ్చును. విషాద రూపకము, ఆహ్లాద రూపకము, ఇతర రూపములు మీద సరైన అభిప్రాయము ఉన్నా లేకపోయినా, సీరియస్ అంటే గంభీరము, ఫన్నీ అంటే హాస్యము అంటే తెలుసు. సాధారణంగా విషాద రూపకము, ఆహ్లాద రూపకము, మెలోడ్రామా లాంటివి అని తేలిగ్గా మన చుట్టూ ఉన్న ప్రపంచం సంఘటనలను వర్ణించటానికి ఉపయోగిస్తుంటాం. చర్చించడానికి వీలు కానివే ఈ వర్గీకరణ ఉపయోగిస్తుంటాం. 1956లో కాళరాత్రి, 1957లో ఫణి అపరాధ పరిశోధన నాటకాలు తెలుగు నాటక రంగంలో ప్రప్రథమంగా శ్రీ ప్రఖ్య శ్రీరామ్మూర్తి రచించారు. ఫణి నాటకం డాక్టర్ అత్తిలి కృష్ణారావు, శ్రీ చేట్ల శ్రీరాములు ప్రదర్శించారు. నేను శంకరం పాత్ర ధరించాను. గొల్లపూడి మారుతీరావు అనంతం అపరాధ పరిశోధన నాటిక, అనంతం నాటికలో నేను రామదాస్ పాత్ర ధరించాను. నేను రచించిన దేహాంతర ప్రాప్తి, పునర్జన్మ లేక ముక్తి నవలా నాటకం మెలోడ్రామా. మనం రచించిన నాటకం గురించి కానీ, చదివిన దాని గురించి కానీ, వీక్షించిన దాని గురించి కానీ ఇతరులకు తెలియపరచాలంటే నాటక రూపం గురించి తెలుసుకోవలసిందే. అలాగే పత్రికా విలేకరులు నాటకం గురించి వార్తలు రాయాలన్నా నాటక రూపం గురించి అవగాహన ఉండాలి. తప్పదు. నాటక రంగంలో ఉన్న కళాకారులు ముఖ్యంగా రూపక భేదాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే తాము వేసే నాటకం గురించి తమకే తెలియని అజ్ఞానంలో ఉండవలసి వస్తుంది. జాగ్రత్త. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.